క్షమించండి స్వామి. పెద్దమ్మ గారండి, క్యాలెండర్ తగిలించడానికి మేకు అందట్లేదండి. మీరొచ్చి తగిలించండి. నేనొస్తున్నాను. వద్దే, ఆగవే. అయ్యో, ఇటు నేను పెడతాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనే. మీరు తీసిన గోతులో మీరే పడ్డారు కాదు, దేవుడు పడేలా చేశాడు. దాని దైవ భక్తే దానికి శ్రీరామ రక్ష. అయ్యయ్యో, అయ్యో పెద్దమ్మ గారండి, ఏమైందండి? అక్క లేవండి. అయ్యో వద్దంటే విన్నావా? ఛీ, వెళ్ళి కడుకో. జాగ్రత్త, మెల్లిగలండి. అమ్మ గీత, నువ్వు తుడిచింది చాలింకా, వెళ్ళు వెళ్ళు. పెద్దమ్మ గారండి, ఉదయం నుంచి నానమ్మ గారికి ఏం పెట్టలేదండి. పాపమండి, ఆకలి అవుతుందేమో, అన్నం పెట్టండి. అయ్యో, నీకు తెలీదా అమ్మా? 1000 ఊపుళ్ళ వ్రతం చేసేవాళ్ళు ఇంట్లో వండిన వంటలు తినకూడదు నాన్నా. మరి ఎలాగండి? బయటికి వెళ్ళి 4 ఇళ్లలో అడుగు తీసుకొచ్చిన అన్నం కూరలే తినాలి. అలాగా అండి, అయితే వెళ్ళి అడుక్కురండి. అమ్మో, బుజ్జిదైన భలే మాట అందే. అంటే ఆవిడ మనవరాలు మాత్రమే అడుక్కు రావాలమ్మా. అమ్మ దొంగ మొహందానా, ఇప్పుడు ఆ పసిదాన్ని ముష్టిదాన్ని చేయబోతున్నావా? ఒసే, నాకు అన్నం లేకపోతే ఆకలితో చస్తాను గాని దాంతో మాత్రం బిచ్చం ఎత్తించొద్దే. అర్థమైందండి. నానమ్మ గారి కోసం 4 ఇల్లేంటండి, 40 ఇల్లు తిరిగైనా అన్నం తెస్తానండి. వెరీ గుడ్, ఉండు. ఏం బాధపడకండి నానమ్మ గారు, నేను వెళ్ళి అడుక్కొస్తానండి. మీకు కడుపు నిండా అన్నం తెస్తానండి. ఇది కరెక్ట్. అమ్మ గీత, నువ్వు వెళ్ళు. అలాగేనండి. వెళ్ళు. అయ్యో, హలో ముసలి, నాతో పెట్టుకుంటే ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. ముష్టిదాన్లు కడుక్కోవడం ఏందే? నేను అడుక్కుని తీసుకెళ్లిన అన్నము నానమ్మ గారికి పెట్టాలంట. అట్లా ఎవరు చెప్పిండ్రే? పెద్దమ్మ గారు. పెద్దిలా? అసలేమైందే? ధర్మం శరణం గచ్చామి అని వీధిలోకి వచ్చాను. పగలదానా, ఎవరేం చెప్పినా నమ్ముతావానే? నేను రాకపోయింటే ఆ అంకుల్ గారు నేనేం చేస్తుండేనో తెలుసా? సర్లే, ఇక ముష్టి లేదు గిష్టి లేదు, ఇంటికి పో. ఇగో గీ పైసలు తీసుకో, నచ్చింది కొనుక్కో. మీ పెద్దమ్మలు అడిగితే అడుక్కున్నానని చెప్పు, సరేనా? తీసుకోను శ్వేత, కేవలం ముష్టి మాత్రమే తీసుకుంటాను. ముష్టి ఎందు ముష్టి? ముష్టి లేదు గిష్టి లేదు, తీసుకో పైసలు. ఆహా, నేను ముష్టి వేస్తేనే తీసుకుంటాను. అయ్యో రాముల, నువ్వు వినవు కదా,
సరే ముష్టేస్తా తీసుకో. సంతోషమేనా? థ్యాంక్స్ శ్వేత. ఛల్, పోవే. ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. నానమ్మ గారండి. నానమ్మ గారండి. చూసారా ఆంటీ, మీకోసం ఎన్ని రకాల కూరలు తెచ్చాను. వండుకున్న వాళ్ళకి ఒకటే కూర, అడుక్కు తినేవాడికి 64 కూరలని ముష్టెత్తుకుంటే అన్ని కూరలు వస్తాయే. వాసన చూస్తుంటే ప్రాణం లేచొస్తోంది. కడుపు నిండా ఆరగించెయ్యాలి. తినండి, కడుపు నిండా తినండి. ఓ, మీరు తినలేరు కదా, నేనే తినిపిస్తానండి. నానమ్మ గారండి, మీకోసమే నేను లెగ్ పీస్ తెచ్చానండి. ఈ నానమ్మంటే ఎంత ప్రేమే నీకు. నిన్ను నా కోసమే ఆ దేవుడు పుట్టించినట్టున్నాడు. అందుకే మనవరాలివైనా కన్న తల్లిలా కాపాడుకుంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో. తినండి తినండి. అయ్యో, అలా తలుపితే ఎలా తింటారండి? ఏయ్ ఆగో. బతుకో. ఏంటమ్మా ఆ? ముష్టెత్తుకు రావటం, నానమ్మ గారికి ప్రేమగా తినిపించటం అన్నీ జరిగిపోతున్నాయే. లేకపోతే నీకు ముద్దలు తినిపిస్తుందానే దెయ్యం మొహందానా. పాపం నానమ్మ గారు బాగా ఆకలితో ఉన్నారు కదండి, పైగా అనారోగ్యంతో ఉన్నారు కదండి. త్వరగా తింటే మందులు వేయొచ్చని ఈ చికెన్ ముక్క పెడుతున్నానండి. ఆ? అయ్యయ్యో, నేను మాత్రం పెట్టొద్దన్నానా? కాకపోతే ఆవిడకొచ్చిన రోగానికి పథ్యం చెయ్యాలమ్మా. పథ్యమా అంటే ఏంటండి? అది వేమన పద్యాలు, పోతన్న పద్యాలు. నిబంధ. అవి పద్యాలు, శ్లోకాలే. పథ్యం అంటే తినకూడని ఆహార పదార్థాలు అని అర్థం అన్నమాట. అర్థమైంది. తెచ్చిన అన్నం కూడా తినకుండా ప్లాన్ చేస్తారని. తినకూడనివా? తినకూడనివంటే అమ్మా, అదిగో ఆ బెండకాయ పులుసు, అదిగో ఆ వంకాయ కూర, ఆ క్యాబేజ్ ఉంది చూసావా, అవి. అయ్యో, అన్ని కూరలు తీసేస్తే నేనేం తినాలే? కోడి ప్లేటా? దొంగ మహందానా, పిసినారితనం అంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైందే. ఏవీ తినకూడదు, చివరికి చికెన్ పీస్ కూడా తినకూడదు. పాపమండి, కూరలన్నీ తీసేస్తే నాన్నమ్మ గారు ఏం తింటారండి? అంటే అది అన్నీ ఎందుకు తీసేస్తావు? అదిగో ఆ పప్పుతో కడుపు నిండా తినొచ్చు. అవునవునమ్మా, ఆ పప్పన్న పెట్టు. ఆ శిరీష, ఆ కూరలను తీయడానికి ప్లేట్ పట్టరమ్మా. అలాగే అక్క.